ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మీకు? ఏం బాగలేదు సార్, అంతా సిండికేట్ అండి. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సిండికేట్. ఆయన ఒక లారీ మట్టి తేవాలన్నా, లారీ గేవలు తేవాలన్నా పెద్దాపురం నుంచి ఇక్కడికి వచ్చి గేవలు ఇక్కడ ఆపేస్తారు సార్. ఇక్కడ ఆపేసి వాళ్ళే తోలాల. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతనే తోలాల. ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు తేకూడదు. వేరే వాళ్ళు చేస్తే 5,000 వేస్తారు, వీళ్ళు వెళ్తే 7,000 వేస్తారు. అంటే ఎంత తీసుకుంటారండి వీళ్ళు? సిండికేట్ అవి మొత్తం వేరే బ్యాచ్ నుండి ఇక్కడ రాకుండా చూడదు. అయినా పాకిస్తాన్ అండి అది. పెద్దాపురం పక్కన వాళ్ళు తోలేచ్చు. వాళ్ళ చెరువులో పెద్దాపురం చెరువు నుంచి మట్టి వాళ్ళు తెచ్చేసి ఇక్కడ వేసేచ్చాను. నేను స్వయంగా నా చేలో మట్టి నేను తోలుకుంటుంటే నా లారీ ఆపుకుని స్టేషన్ తీసుకుపోరండి. వాళ్ళ లారీలో తోలిపోతున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. తోలిపోయి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ చేయన్నారండి. చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ చేయి, నేను అయితే లారీ వదులుతాను. అప్పుడు నేను అన్నా, చంద్రశేఖర్ రెడ్డి ఆడికి ఫోన్ చేయను, కావాలి నన్ను అరెస్ట్ చేసుకో, నన్ను అరెస్ట్ చేసుకోబోయా కావాలితేనే. అంతేగాని నేను చేయనంటే అరగంట ఆలోచించుకుని వదిలేశారు, లారీ వదిలేశారు. ఇది చాలా చాలా దారుణం అండి. మేము బట్టి పెట్టుకున్నాం, 20 మందిని పోషిస్తాను నేను. మా మీద సిండికేట్ కాక మట్టి తోలుతున్నారు. అది మా మీద సిండికేట్ చేయడం పెట్టింది. ఒక గ్యావల్ ఉందండి, గ్యావల్ ఉంటే ఇల్లు కట్టుకుంటాడు. ఆడి మీద సిండికేట్ చేయడం ఏంటి? ఒక ఇటు తగ్గుతుంది కదండి, ఎక్కడి నుంచి వచ్చినాడు తగ్గుతుంది కదా. మా మీద బతకడం కాదండి. వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి ఎవరండి? అక్కడ నుంచి ఇక్కడ చెరువులు తోలిపోయిన కారణం ఏంటండి? ఆయన ఎవరో ఇక్కడ ఎమ్మెల్యే తోలుతాడంటే 19 కార్యకర్త బాగుపడతాడు. అక్కడ ఆయన ఎవరండి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడానికి? ఇక్కడ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పోటీ చేస్తుంది ఎవరండి? వంగగీత పాతను పిండి దొరబాబు గారు. ఆవిడ ఇక్కడ స్థానికురాలే కదండి? స్థానికులు కాకినాడ అండి. స్థానికాలు ఏంటండి ముదగడ పద్నామ వచ్చింది. ఆయనకి ఇవ్వచ్చు కదండి టికెట్. ఆడు బాబు అన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా టికెట్. ఆడికి ఎందుకండి ఇవ్వడం? ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా. వైసీపీలోకి ఎందుకు వెళ్ళిపోయారండి? కాపునట్టు పెట్టాడండి ఆయన. ఎందుకంటే ఎవరికి ఉపయోగకరం, ఆయనకు ఉపకారం. ఇప్పుడు మా చిన్నతనంలో మేము ఇప్పుడు లారీలు వేసుకుని వచ్చాం, లారీలు వేసుకుని వెళ్ళిపోవాలి అండి. ఆ కాపునాడు పెట్టకపోతే ఇలా కాపు సీఎం చేసినండి తెలుసండి. ఆ కాపునాడు పెట్టడం వల్ల కాపులు అందరినీ కింద దొక్కాడు ఆయన. అదే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమాల్లో హీరో అయ్యండి, నేను రాజకీయాల్లో హీరో అని చెప్పానంట. ఆ రాజకీయాల్లో హీరో అవడండి. ఇప్పుడు రాజకీయాల్లో హీరో అయితే పోటీ చేయమని సార్, పిఠాపురం పోటీ చేయమని హీరో అయితే. ఆ సినిమా యాక్టర్ హీరో కాబట్టి ఇలా పిఠాపురం పోటీ చేస్తున్నాడు. ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. దమ్ముంటే పోటీ చేయమనండి ఆయన మీద. ఆయన కవులు చెప్పడం కానీ కవులు చెప్పడానికి పని చేయడానికి చాలా విధాలుగా ఉంటుందండి. అర్థమవుతుందండి? పని చెప్పడానికి కవులు చేయడానికి చాలా విధానంగా ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి అయిన అతను ఈ ఏరియాలో తిరిగితే మేము ఒప్పుకోవండి. ఆయన మాది పట్టుకోవడం పెట్టండి. ఆయన పట్టుకెళ్ళాక మా ఎమ్మెల్యే పట్టుకెళ్ళాలంటే మేము ఒప్పుకుంటాం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టుకెళ్ళాలంటే మేము ఒప్పుకుంటాం. ఎక్కడ కాగండి వచ్చి ఆయన పట్టుకెళ్ళడం ఏంటి? రెడ్లు ఇక్కడ అడిగెట్టమని వంగగీతం రమ్మనండి ఎంపీని, మేము మాట్లాడతాం. ఎంపీ ఇవాళ కాపాడలేదు, ఆవిడ ఎంపీగా గెలిపించారు కరెక్టే, కాపాడలేదు. ఇవాళకి రాలేదు, ఒకసారి కూడా రాలేదు. ఆవిడకి ఎలా తిరుగుతుందండి? రాజధాని లేదు. ఎవరు అడిగారండి? ఇక్కడ రాజధాని కూడా ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి రాజధాని ఉండాలి. 3 ముక్కలు దాటేయడం అన్నమాట చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళంతా వ్యాపారం చేసుకున్నారండి. 5 సంవత్సరాలు వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారం చక్క పెట్టుకున్నారు అంతే. ఈసారి మీరు మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తానంటారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు మేము ఓటేస్తామండి. అందరూ ఓటేస్తాం. తెలుగుదేశం వాళ్ళు, జనసేన మొత్తం. వైసీపీ కూడా సగం వచ్చేస్తుందండి ఇందులోకి. వైసీపీ వాళ్ళు మరి ఇప్పుడు మనిషికో బైక్ ఇస్తాను, ఇంటికో బంగారం. బైకులు అందరికీ ఉన్నాయి సార్. బైకులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. మేము కష్టపడి సంపాదించుకున్నాం. వాళ్ళకి దోసుకుని సంపాదించుకోలేదండి మేము. వాళ్ళు దోసుకున్న సొమ్ము మాకు ఇవ్వగలుగుతారు. మేము కష్టపడ్డ సొమ్ము ఉందని మా దగ్గర మేము తీసుకోము. అదే దోసుకున్న సొమ్ము ఎంతనే ఇస్తారండి? చెల్లిలో మట్టి తోలిపోరు, బైక్ అయినా కొనిస్తాడు, ఏదైనా కొనిస్తాడు ఆయన. మేము కష్టపడి 10 మందిని పోషిస్తున్నాం. మేము కష్టపడి 10 మందిని పోషిస్తున్నాం. పోషించే వాళ్ళకి దారి కాపాడతలేదు. ఇక్కడికి వ్యాపారం 10 మందిని పోషించడం తప్ప మేము అందులో లాభాలు ఏం తింటలేదు. మేము వాళ్ళ లాభాలు తింటున్నారు. ఎవరిదండి? పిండేసి పోషించాడా చెరువులో మట్టికి? పిండి అంత సిండికేట్ అమ్మనాక ఆయన సంపాదించాడు. పూర్వం మా ఆస్తి మా పిల్లలది, మా తరతరాలు మా ఇస్తున్నారు. ఇవాళ రేపు పొద్దున అంత తవ్వుపోతే ఏమీ లేదు ఇక్కడ. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పాటు కలిసి వస్తున్నారు. ఆయన సింగిల్ గా పోటీ చేయడం మంచిదంటారా, ఆయనతో పాటు కలిసి రావడం మంచిదంటారా? ఆయనతో కలిసి రావడం మంచిది. రావణాసురుడిని కొట్టాలంటే అండి అందరూ కలిసి కొట్టాలండి. ఇప్పుడేంటంటే పరిస్థితులు బాగాలేదు. అమ్మ ఒడి, తొక్క ఒడి ఇవన్నీ వేసారండి. అన్నీ ఏడుకున్నారు. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ సీఎం అవును కానించి 2024లో ఎలా గెలని ఆలోచించాడు తప్ప అభివృద్ధి చేద్దామని ఏ రోజు ఆలోచించలేదండి. జనాలకు ఉపయోగపడి పని ఏది చేయలేదు. 10 రూపాయలు పారేస్తే ఆలే వేస్తారు కదా అని అమ్మ ఒడి, లా ఒడి, ఓడి వేసారు. ఓటు ఆయాల కాంచి ఇవాళ కొంటనే ఉన్నాడు ఓటు. 2000 సీఎం అవిని కానించి కూడా ఇవాళకు కొంటనే ఉన్నాడు ఆయన ఓటు.
అంటే ఏమనుకున్నారు ఈ 5,000 వేస్తే పర్లేదు 5,000 పడేస్తే ఏంటంటే ఇవాళ ఎందుకు అమ్మఒడి గురించి చూస్తున్నారు జనాలు